అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది. హైదరాబాద్లో జీనోమ్ వ్యాలీ ఉంది. కానీ వీటికి పోటీగా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ మొదలైంది. అవును, కేవలం ప్రకటన కాదు, కేవలం ఆలోచన కాదు, పునాది కూడా పడింది. దేశంలో మొట్టమొదటి క్వాంటం కంప్యూటర్ ఇక్కడే మొదలవబోతుంది. ఇది మన ఆంధ్రప్రదేశ్ కి గేమ్ చేంజర్ మాత్రమే కాదు, యావత్ భారతదేశానికి ఒక చారిత్రాత్మకమైన అడుగు. సో ఈ వీడియోలో అసలు ఏంటి ఈ క్వాంటం టెక్నాలజీ, ఇది ఎలా పనిచేస్తుంది, అమరావతి క్వాంటం వ్యాలీ ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది, ఇది మన రాష్ట్రానికి ఎంతటి మేలు చేయబోతుంది అనే విషయాన్ని పూర్తి స్పష్టతతో మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ గురించి మీకు పూర్తి అవగాహన వచ్చేస్తుంది. కాబట్టి ఎండ్ వరకు మిస్ చేయకుండా చూడండి. ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది అసలు ఈ క్వాంటం టెక్నాలజీ అంటే ఏమిటి. మన అందరికీ కంప్యూటర్ గురించి కాస్తో కూస్తో తెలుసు. కీబోర్డ్ లో మనం ఏదైనా టైప్ చేస్తే అది మానిటర్ మీద కనిపిస్తుంది. ఈ మొత్తం ప్రాసెస్ బ్యాక్గ్రౌండ్ లో ఒక బైనరీ ఫార్మెట్ లో జరుగుతుంది. అంటే 0 అండ్ 1 కాంబినేషన్ తో. ఈ 0-1లు బైనరీ బిట్స్ అంటారు. కంప్యూటర్ ఎంత అడ్వాన్స్ అయినా సరే ప్రతి ఆపరేషన్ ఈ బైనరీ బిట్స్ తోనే జరుగుతుంది. ఇది సింపుల్ పనులకు బాగా పనిచేస్తుంది. కానీ మెడికల్ రీసెర్చ్ల్లో, డిఫెన్స్ల్లో, సైన్స్ల్లో చాలా కాంప్లికేటెడ్ ఈక్వేషన్స్ ని ప్రాసెస్ చేయాలంటే ఈ బైనరీ కంప్యూటర్లకు చాలా టైం పడుతుంది. కొన్నిసార్లు సంవత్సరాలు, కొన్నిసార్లు దశాబ్దాలు కూడా పడుతున్నాయి. దానిని అధిగమించడానికి వచ్చిన ఈ సొల్యూషనే క్వాంటం కంప్యూటర్. క్వాంటం కంప్యూటింగ్ లో బైనరీ బిట్ స్థానంలో క్యూబిట్స్ ఉంటాయి. క్యూబిట్ అనేది ఒకేసారి 0గా 1గా కూడా ఉంటుంది. ఈ లక్షణాన్ని సూపర్ పొజిషన్ అంటారు. దాంతో క్వాంటం కంప్యూటర్ ఒకే సమయంలో లక్షల క్యాలిక్యులేషన్స్ ఒకేసారి చేయగలదు. దానికి తోడు క్యూబిట్స్ కి మరో అద్భుతమైన లక్షణం ఉంది, ఎంటాంగిల్మెంట్. ఒక క్యూబిట్ మరో క్యూబిట్ తో కనెక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటుంది. ఇలాంటి క్యారెక్టర్స్ ఉండడం వల్ల క్వాంటం కంప్యూటర్ అత్యంత వేగంగా పనిచేస్తుంది. క్లాసికల్ కంప్యూటర్లకు వేల సంవత్సరాలు పట్టే సమస్యలను క్వాంటం కంప్యూటర్ కొన్ని సెకండ్స్ లోనే పరిష్కరిస్తుంది. డిఫెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఫార్మా, మెడికల్, అగ్రికల్చరల్, ఫైనాన్షియల్, ఏవియేషన్ ఇలా ఏ రంగంలో చూసినా క్వాంటం టెక్నాలజీ విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతుంది. ఇప్పటి వరకు జరిగిన టెక్నాలజీ డెవలప్మెంట్ అంతా ఒక్క ఎత్తు అయితే క్వాంటం చేయబోయే అద్భుతం మరో ఎత్తు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. అమరావతి క్వాంటం వ్యాలీ ఇప్పుడు ఎక్కడుంది, ఎలాంటి పొజిషన్ లో ఉంది అనేది వివరంగా చూద్దాం. మే 2025లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐబిఎం, టీసీఎస్, ఎల్ఎన్టీతో ఎంఓయు సంతకాలు చేసింది. జూన్ 30న విజయవాడలో క్వాంటం వ్యాలీ వర్క్ షాప్ నిర్వహించింది. జూలై 7 జీవో నెంబర్ 23ను విడుదల చేసింది. ఉద్దండపాయం, లింగాయిపాలెం మధ్య స్పీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన 50 ఎకరాలు భూమి కేటాయించింది. కానీ ఇప్పుడు కేవలం పేపర్ ప్రాజెక్ట్ గా ఉన్న రోజులు పోయాయి. నిర్మాణం మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పునాది రాయిలు వేశారు. ఇప్పుడు టెక్ పార్క్ నిర్మాణం జరుగుతోంది. 50 ఎకరాల్లో ఈ వ్యాలీ నిర్మాణం జరుగుతోంది. 90,000 మంది పని చేయగలిగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించబోతున్నారు. ఆగస్టు 2026 నాటికి ఈ టెక్ పార్క్ కాంప్లెక్స్ పూర్తయిపోతుంది. డిసెంబర్ 2026 నాటికి క్వాంటం కంప్యూటర్ ఇన్స్టాల్ అవుతుంది. ఇది ఐబిఎం యొక్క క్వాంటం సిస్టమ్ 2. 133 క్యూబిట్ కెపాసిటీతో దేశంలో అతిపెద్ద క్వాంటం కంప్యూటర్ ఇక్కడ అందుబాటులోకి రాబోతుంది. ఇందులో ఉన్న పెద్ద విషయం ఏంటంటే ఐబిఎం, టీసీఎస్, ఎల్టీఐ మైండిట్రీ, ఎల్ఎన్టీ లాంటి దిగ్గజ సంస్థలు ఒకేసారి ఒకే స్టేట్ లో ఇంత పెద్ద స్కేల్లో కలవడం దేశంలో ఇదే మొదటిసారి. టీసీఎస్ ఎప్పటికే నెంబర్ 1. 2025 నుండి ఐబిఎం క్లౌడ్ ద్వారా క్వాంటం కంప్యూటింగ్ యాక్సెస్ మొదలుపెట్టింది. స్కిల్ వర్క్ షాప్స్ జరిపింది, ప్రోగ్రామింగ్ పోటీ నిర్వహించింది. అలాగే ఎల్ఎన్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం చేపట్టింది. అండ్ ఇప్పుడు ఎల్టీఐ మైండిట్రీ క్వాంటం టెక్నాలజీ మరియు ఏఐని కలిపి లాజిస్టిక్స్, ఫైనాన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ వంటి రంగాల్లో ఉపయోగించడానికి సిద్ధమవుతుంది. ఈ ప్రయత్నాలతో మొత్తం ప్రాజెక్ట్ మరో స్థాయికి చేరుకుంటుంది. అంతేకాదు క్వాంటం బయో ఫౌండరీ కూడా ఈ వ్యాలీలో భాగమవుతుంది. అంటే క్వాంటం టెక్నాలజీ సహాయంతో జీవశాస్త్ర పరిశోధనలు కూడా జరగబోతున్నాయి. డ్రగ్ డిస్కవరీ,
ఎంజైమ్ డిజైన్, అడ్వాన్స్డ్ మెడికల్ ట్రీట్మెంట్స్ లాంటి ఇప్పటి వరకు సాధ్యం కాని రీసెర్చ్ ని క్వాంటం కంప్యూటర్ తో సాధ్యం చేయబోతున్నారు. ఇది కేవలం టెక్ హబ్ మాత్రమే కాదు, హెల్త్ కేర్ రీసెర్చ్ హబ్ కూడా అవ్వబోతుంది. ఆంధ్రప్రదేశ్ దేశంలో మొట్టమొదటిసారి ప్రత్యేక క్వాంటం పాలసీని తీసుకొచ్చింది. 60 కంటే ఎక్కువ దేశాలు మరియు అంతర్జాతీయ కంపెనీలు ఈ పాలసీ కింద ఏపీతో చేతులు కలిపాయి. ట్రైనింగ్ విషయంలో కూడా పని జరుగుతుంది. రాష్ట్రంలో 1,00,000కు పైగా యువత క్వాంటం కంప్యూటింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. 137 కాలేజీల నుండి 20,000 మంది స్టూడెంట్స్ క్వాంటం ప్రోగ్రామింగ్ పోటీలో పాల్గొన్నారు. 1000కి పైగా టీచర్లకు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చారు. IBM తో కలిసి తయారు చేసిన క్వాంటం కంప్యూటింగ్ ఆన్లైన్ కోర్సుకి ఒక్క 2026లోనే 168,000కు పైగా ఎన్రోల్మెంట్స్ వచ్చాయి. ఆ సంఖ్యలో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళే ఉన్నారు. ఇది మన తెలుగు యువత యొక్క అతిశయోక్తి కాదు, ఆసక్తి. మన పిల్లలు ఇప్పటికే ఈ టెక్నాలజీలో ట్రైనింగ్ అవుతున్నారు. ఈ మొత్తం ప్రాజెక్టుకి 4,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రపంచం నలుమూలల నుంచి సుమారు 8,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. 2030 నాటికి పూర్తి స్థాయి డెవలప్మెంట్ చేయాలని ప్రణాళిక. 2035 నాటికి అమరావతిని ప్రపంచ స్థాయి క్వాంటం హబ్ గా నిలబెట్టాలని లక్ష్యం. ఈ లక్ష్యాలు నిజమయ్యే దశలో అడుగులు పడుతున్నాయి. IBM మొదటిసారి దేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వంతో ఇంత పెద్ద స్కేల్లో క్వాంటం కంప్యూటర్ డిప్లాయ్మెంట్ కి ఒప్పుకోవడం చిన్న విషయం కాదు. ఇది అంతర్జాతీయ సమాజం అమరావతిపై నమ్మకం పెట్టుకుంది అని చెప్పడానికి ఒక నిదర్శనం. సో ఈ క్వాంటం వ్యాలీ ఆంధ్రప్రదేశ్ ని టెక్ మ్యాప్ లో నిలబెట్టడానికి ఒక మెగా ప్రాజెక్ట్. అమరావతి ఒక రాజధాని నగరంగా మాత్రమే కాదు, దేశానికే క్వాంటం క్యాపిటల్ గా మారబోతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి. మీరిచ్చే లైక్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అండ్ జియో పొలిటికల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.